పెట్టాల్సిందే. వాళ్ళు ఏం చేస్తారనేది చూద్దాం. మరి సార్ మరొక అంశం, కోన రవికుమార్ ఆయన ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాల్లో చాలా ప్రముఖ నాయకుడు. ఆయన చాలా సంచలన కామెంట్స్ చేశారండి తాజాగా. ఎందుకంటే మనం కొలికిపూడి గారి ఇష్యూ చూసాం గతంలో, ఆయన కేసినేని చిన్ని మీద, ఎంపీ కేసినేని చిన్ని మీద ఎలాంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా కేసినేని చిన్ని ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్నారు. కోన రవికుమార్ గారేమో శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారండి. సో ఆయన ఏమంటారంటే, డైరెక్ట్ గా పేరు చెప్పలేదు కానీ నువ్వు చేసిన అవకతవకలన్నీ నేను బయట పెడతాను, నువ్వు సెలెక్టర్స్ అందరినీ కూడా వాళ్ళని రాంగ్ గా పంపించావు, అది ఇది అని చెప్పేసి అక్కడ జరిగినటువంటి ఇవన్నీ కూడా చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే భూముల వినియోగం పారదర్శకత లేకుండా మీరు సెలక్షన్స్ చేస్తున్నారు, లోకల్ క్యాండిడేట్స్ కి అవకాశాలు ఇవ్వట్లేదు, భూముల వినియోగం అనేటువంటిది, తర్వాత జిల్లా క్రికెట్ సంఘాల హక్కులు, రాజకీయ జోక్యం, వీటన్నిటి మీద కూడా చాలా మాట్లాడారండి ఆయన. ఒకసారి ఆయన బయట ప్లే చేయండి. అవినీతిమయం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతి ఊబిలో ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్లేయర్స్ ని గొంతు నొక్కుతుంది. ఇది చాలా ఒక ఉదాహరణ. నీకు ఎవరిచ్చాడు అధికారం? నువ్వు మా జిల్లాకు వచ్చి మా జిల్లాలో ముందు తెలియపరచకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా నువ్వు నీ పంది మాగదులతో నువ్వు ఇచ్చేసి, నువ్వు తప్పుడు సెలక్షన్ చేసి, నువ్వు మళ్ళీ తిరిగి ఆంధ్ర జిల్లా క్రికెట్ అసోసియేషన్ మీద నెప్పం పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నాలను నేను కొనసాగనివ్వను. నేను హెచ్చరిస్తున్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. మీ తాటాకు చప్పుళ్ళకి ఏదో జడిచిపోయేటటువంటి వాడు ఇక్కడ ఎవడు కూడా లేడు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. నేను డిమాండ్ చేస్తున్నా, నిన్న జరిగిన సెలక్షన్స్ నువ్వు తప్పు చేశావు, తప్పుడు సెలెక్టర్స్ పంపించారని నీకు ఫిర్యాదు వచ్చింది. నువ్వు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నువ్వు సెలక్షన్స్ ఏ రకంగా చేశావు, నువ్వు సమాధానం నాకు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నీ అవినీతి బండారాది బయట పెడతా, నీ ఏసీలో జరుగుతున్న అవినీతిని అంతా బయట పెడతా. సో ఇది ఒక రకంగా చాలా మేజర్ ఇష్యూగా చూడాలి. మరి అయితే ఏంటంటే ఇక్కడ ఇలాంటి విషయాల్ని వాస్తవంగా ఏంటంటే మీడియా చాలా గట్టిగా ప్రతిధ్వనింపజేయాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటి? కోన రవికుమార్ అనే ఆయన చాలా సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ మ్యాను. తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. అంతేకాకుండా అక్కడ స్థానికంగా ఒక బలమైనటువంటి వ్యక్తి. ఆ రోజున తమ్మినేని సీతారాం, వాళ్ళిద్దరు బంధుత్వం అలాంటి విషయాలను పక్కన పెడితే, తమ్మినేని సీతారాం లాంటి ఒక సీనియర్ నాయకుడి మీద ఈయన గెలిచాడు. అటువంటి వ్యక్తికి సహజంగా అనుకున్నారంటే ఈయనకి మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పని అనుకున్నారు. అలాంటిది మరి ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే ఒక సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వలేదు. ఆముదాల వలస నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోన రవికుమార్ గారు 2014లో మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 24లో ఇప్పుడు మళ్ళీ గెలిచారు రెండోసారి. సో అంటే వ్యక్తిగతంగా ఆయన స్వస్థలం ఆముదాల వలస అయినా కూడా శ్రీకాకుళం ప్రాంతంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ లీడర్ అనేటువంటిది అయితే చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలంగా చేయడమే కాకుండా తన వాయిస్ని పార్టీ తరఫున కూడా గట్టిగా వినిపించడంలో ఒక మంచి స్పీకర్గా కూడా, తర్వాత అంతకుముందు గతంలో ఆయన డిబేట్లకు వాటికి కూడా వచ్చి టీడీపీ వాయిస్ని చాలా గట్టిగా వినిపించేవాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున అధికారంలో ఉంటూనే సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడు, ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షులు ఎవరు అన్నట్లయితే కేసినేని చిన్ని, మరి తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు మళ్ళీ మరోసారి ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి సానా సతీష్. వీళ్ళిద్దరూ కూడా చాలా పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగానే చూడాలి వీళ్ళిద్దరిని కూడా. అందులో ఇక సానా సతీష్ అయితే మరీ అంటే తక్కువ కాలంలో వచ్చినా కూడా ఎక్కువగా స్థానాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి. ఇలాంటి ఇద్దరు వ్యక్తుల మీద ఈయన ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే, మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే కావచ్చు కానీ దాని ఆస్తులు, భూములు, గొడవలు చూస్తే చాలా అత్యంత విలువైనటువంటివి అని చెప్పని ఈయన చెప్తున్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదో ఆటలకు సంబంధించో నిర్ణయాలకు సంబంధించో అయితే పెద్ద పట్టించుకోకర్లా.
కానీ ఆ భూముల విషయంలో, భూముల వినియోగ విషయంలో కానీ, క్రికెట్ సంఘాల యొక్క హక్కుల విషయంలో కానీ ఎక్కడా పారదర్శకత లేదు. వాటి చుట్టూతా కూడా రాజకీయం అనేటువంటిది తిరుగుతా ఉంది అని ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. మాట్లాడినప్పుడు వెంటనే దాని మీద ఏంటంటే మరి ముఖ్యమంత్రి ఆయన తక్షణం దీంట్లో జోక్యం చేసుకొని ఏం జరిగిందో ఏంటో దాని మీద ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి ఆదేశాలు జారీ చేయాలి. కానీ ఆయన మాట్లాడి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కొన్ని వర్గాలు మాత్రమే, ఈ మాట కూడా అన్నాడు ఆయన, ఇది చాలా తీవ్రమైన ఆరోపణ, కొన్ని వర్గాలు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నవి, తర్వాత శ్రీకాకుళం జిల్లా కార్యకలాపాలను కూడా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆ ఎంపికలో కూడా ఎక్కడ కూడా పారదర్శకత అనేటువంటిది లేదు, ఆంధ్ర జట్ల ఎంపికలో ప్రతిభ కంటే ఇతర ప్రభావాలే పనిచేస్తున్నాయంటే, అంటే ఇందా చెప్పుకున్నట్టుగానే క్రీడల్లో వికృత క్రీడా రాజకీయాలు అనేటువంటి చోటు చేసుకుంటున్నాయి అనేటువంటి దాన్ని బహిరంగంగా చెప్పాడు ఆయన. మన ఏదో సోర్సెస్ ని బట్టి మాట్లాడటం ఆయన డైరెక్ట్ గా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారీ ఆయన్ని అసలు ఎందుకు తొలగించారనే దాన్ని కూడా ఆయన సాక్ష్యాధారాలతో నిలదీసి ప్రశ్న. అంటే అక్కడ ఒక క్రీడాకారుడికి అన్యాయం జరుగుతుంది, క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు పెద్ద సినిమా అనేది కూడా ఈ క్రీడలకు సంబంధించిందే కదా, ఆ పాలిటిక్స్ అదంతా కూడా. అంటే ఈ క్రీడల్లో ఎంత వికృత క్రీడలు జరుగుతూ ఉంటాయి, ప్రతిభావంతులను ఏ విధంగా అణిచివేస్తుంటారు, ప్రతిభావంతులను అణిచివేయటం వల్ల దేశానికి గౌరవం తీసుకురావాల్సినటువంటి వాళ్ళు క్రీడా రంగంలో వాళ్ళు ఏ విధంగా ఈ దేశం ఎలా అపప్రద పాలవుతా ఉంది, వీళ్ళు ఎలా తక్కువైపడుతున్నారు అనేటువంటి వాటికి మరి ఈ రోజున తాజాగా థియేటర్లో ఆడుతున్నటువంటి ఆ పెద్ద సినిమా కూడా ఉదాహరణ. తర్వాత అంతకుముందు దంగల్, దంగల్, లగాను, ఇంకేమో ఉన్నాయి, చాలా ఉన్నాయి, చెక్ దే ఇండియా. ఈ సినిమాలన్నీ కూడా ఇలాంటి వికృత క్రీడలు ఏ విధంగా క్రీడాకారుల జీవితాలతో ఆటలాడుకుంటారు అనేటువంటిది. కాబట్టి మిగతా రాజకీయ అంశాలు పక్కన పెడితే కోన రవికుమార్ గారు లేవనెత్తినటువంటి అంశాలు మాత్రం ఖచ్చితంగా ఇవి ఒక డిబేటబుల్ థింగ్స్. డెఫినెట్ గా వీటి మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది, దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాదన్నట్లయితే ఇప్పుడు ఆ డిఎస్సిలో ప్రతిభావంతుల్ని వాళ్ళని ఏ విధంగా అయితే తొక్కివేయటం జరిగిందో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే ఈ రాష్ట్రంలో ఒక డెమోక్రసీ అనేటువంటిది లేదు, ప్రతిభావంతుల యొక్క ప్రతిభకి పూర్తిగా గ్రహణం పట్టింది, అంటే ఒక న్యాయం అనేటువంటి తెలియదు. మరి న్యాయం చేయాల్సినటువంటి పాలకులే అన్యాయాలకు పాల్పడుతూ ఉంటే, జట్టుల ఎంపికలో పారదర్శకత లేదు అని చెప్పిన అధికార వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. సార్ కాసేపట్లో కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి, ఆయన జాయిన్ అవుతారు సార్. ఈలోపు ఏంటంటే తాజాగా మనకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అమరావతిలో నిర్మాణం అమరావతి నిర్మాణ వ్యయంలో కేంద్ర